నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం ఇస్కపాలెం పుంజులూరు గ్రామం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కాకాని మీటింగుకు ప్రజలు రాకపోతే కావు కావు అని కాకిలా అరవాల్సిందే అని, పొదుపు గ్రూపులో ఉన్నవాళ్లు అందరూ వస్తేనే మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి అని చెప్పడం విడ్డూరమని అన్నారు. సర్వేపల్లిలో 23 పంచాయతీల్లో 61 గ్రామాలకు సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా మినరల్ వాటర్ సమానంగా త్రాగునీటిని ఏర్పాటు చేశారు. మీరు వచ్చారు, మూసేశారు అని బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వెంకటాచల మండలం ఇసుపాలెం పుంజలూరుపాడు గ్రామాలు పర్యటిస్తున్నా. ఇప్పుడు సర్వేపల్లి రిజర్వాయర్ చూసా, దాన్ని ఏ గతి పట్టి అది చూసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 162 ఎకరాలు కొని వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి ఎకరా ఇచ్చేసాం. ఈరోజు విలువ ఎంత? 15 లక్షల నుంచి 20 లక్షలు. 15 లక్షల నుంచి 20 లక్షలు. ఇటు ఇసుపాలెం, సర్వేపల్లి ఈ గ్రామస్తులందరికీ అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మూతేసేసారు కదా, ఎస్సీ సప్లాన్ లేదు కదా. వరదలు వస్తే, తుఫాన్ వస్తే ఎస్సీలకి బీసీలకి పరిహారం లేదు కదా. ఓన్లీ గిరిజనులు, అది కూడా కోత. మేము 4,000 ఇస్తే 2,500. నీకు ఈ అగ్రికల్చర్ మినిస్టర్ పరిస్థితి ఏంటంటే సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టుకోవాలా. మన ఎవరో మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అంటే నో, మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ అని చెప్పారంట. అంటే అగ్రికల్చర్ ఎట్టా చేత కాదు, వ్యవసాయం అంటే తెలీదు, చెంగు అంటే తెలీదు, కలుపు తీయటం అంటే తెలీదు, దుక్కి అంటే తెలీదు, ఎల్ దుక్కి రొంపి దుక్కి తెలియదు. ఆయనకి క్యాష్ లెక్క పెట్టుకునేది ఒక్కటే తెలుసు. దాంట్లో కూడా ఇప్పుడు పెద్ద స్మార్ట్ మీటర్స్, అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్లో కూడా భారీ కుంభకోణం ఉంది ఈ నేతృత్వంలో. ఇప్పుడు నిన్న ఆసరా అని చెప్పేసి మహిళలకి అక్కడేమో జగనన్న నేను బటన్ నొక్కుతాను మీ అకౌంట్లో పడిపోతాను, ఇక్కడేమో మీరు కాకాని మీటింగ్కి పోకపోతే కావు కావు అని అరవాల్సిందేను, ఒక్కరికి డబ్బులు రావు. అక్కడికి వస్తే గ్రూపులో పొదుపు లక్ష్మి గ్రూప్స్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆడికి రావాలంట. అందరు వస్తేనే డబ్బులు అంట, లేకపోతే లేదంట. ఆడపోవటం, వాళ్ళందరినీ ఆడ కూర్చోబెట్టడం, చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం. వాళ్ళు నాయన మీ ముఖం చూడలేకుండామని మధ్యలో లేచి పరిగిస్తూ ఉన్నారు. అది పరిస్థితి. అయ్యా, సర్వేపల్లి రిజర్వాయర్ గురించి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. నేను ఒకటే మాట అడుగుతుండా, ఇక్కడ సర్వేపల్లిలో సిపిడబ్ల్యూ స్కీమ్ పెట్టాం. అప్పటి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆయన నాగం జనార్దన్ రెడ్డి తీసుకుని వచ్చాం. 61 గ్రామాలు, దాదాపు 23 పంచాయతీలకి అక్కడ ప్యూరిఫై చేసి మినరల్ వాటర్తో సమానంగా డ్రింకింగ్ వాటర్ గ్రామాలకు సప్లై చేసాం. తమరు వచ్చారు, మూసేశారు. ఇప్పుడు క్యాన్లు పెట్టి కొనుక్కుంటున్నారు. అక్కడ పొదలకూరులో 4,90,00,000తో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించా 30 పంచాయతీలకి. తమరు వచ్చారు, మూసేశారు. మీరు మంచి కార్యక్రమాలు మోస్తారు. అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు, మినరల్ వాటర్ స్కీమ్స్, ఇటువంటి అంటే తమరికి ఇష్టం లేదు. కానీ తవ్వకుండానే ఆకు తీసి 10 కోట్లు 11 కోట్లు నక్కల కాలంలో తినేయటం. ఈ నియోజకవర్గం నీ 4.5 సంవత్సరంలో 150 కోట్లు కాలువల్లో పూడిక తీసేనని చెప్పి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని తినేసావు. ఫైనల్గా తుఫాన్ వచ్చింది, ఒక్కరికి డబ్బులు కానీ బియ్యం కానీ ఇవ్వలేదంట. ఆ గిరిజనులు కూడా ఒకరికి 1,000-2,000 ఇచ్చారంట. ఎస్సీలు బీసీలు, నా ఎస్సీలు నా బీసీలు అంటాడు, వాళ్ళందరికీ పంగనామాలు పెట్టేసేసినారు. నేను 2015లో ఓడిపోయి ఎమ్మెల్సీగా ఇంటింటికి తెల్ల కార్డున్న ప్రతి ఇంటికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా కానీ 4,000 రూపాయలు 20 కేజీలు ఇప్పించా 8 ఏళ్ల క్రితం. నువ్వేం చేస్తున్నావా? నాకు అర్థం కాలే. నీ క్యాష్ నీకుంటే చాలు, నువ్వు దోచుకుంటే చాలు. కృష్ణపట్నం కాడి నుంచి మొత్తం దోపిడీ. వాళ్ళు మాత్రం పేదోళ్ళు. 2 వారాలు తుఫాన్ వచ్చి ఇంట్లో ఉంటే ఆ 4-5 వేలు అన్న 8 ఏళ్ల క్రితం నేను ఇప్పించిన అమౌంట్ కూడా ఇప్పించేదానికి నీకు చేతి కానివాడివి నువ్వు. నీకు ముఖ్యమంత్రి తీర్పి జీవోలు తెచ్చే దమ్ము లేనివాడివి నువ్వు. మినిస్టర్ ఫర్ మనీ కల్చర్